లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ ప్రథమ వార్షికోత్సవ ఆఫర్ 5 గ్రాముల పైన బంగారం కొంటే 6 నుంచి 11% తరకు తగ్గింపు మరియు నో మేకింగ్ చార్జెస్. తెలంగాణ కాంగ్రెస్ లో ఖమ్మం లోక్సభ సీటు ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉండటం ఇటు కాంగ్రెస్ వర్గాలని కాదు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తిని తీవ్ర చర్చను కలిగిస్తా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎంపిక సులువుగా సాగిన ఖమ్మం ఎంపీ సీటు ఎంపికపై మాత్రం అంత ఆషామాషిగా లేనట్టుగా కాంగ్రెస్ వర్గాలు చర్చించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ సీటును ఆశిస్తున్న దిగ్గజాలు తమకంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న అధిష్టానం మాత్రం ఎటు తేల్చకపోవడం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తా ఉంది. ఖమ్మం కాంగ్రెస్ లో కీలక నేతలుగా ఉన్న ముగ్గురు మంత్రులు తమ వారికంటూ సీటు కేటాయించాలంటూ కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి గురి చేస్తూ తమ లెక్కలు తాము చెప్పుకుంటున్న తీరు ఇటు కాంగ్రెస్ వర్గాలలో రచ్చగా మారుతా ఉంది. ఒకవైపు రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందేనంటూ చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ అధిష్టానానికి కాకపుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో తనకు ఎమ్మెల్యే సీటుతో పాటు తాను చెప్పిన వారికి పలు ఎమ్మెల్యే స్థానాలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కోరిన ఎంపీ స్థానాలు ఇవ్వాలంటూ ఆయన చేసిన ప్రతిపాదనకు కాంగ్రెస్ అధిష్టానం ఆమోద ముద్ర వేసిందంటూ జరుగుతున్న ప్రచారంతో ప్రస్తుతం ఆయన తమ్ముడు ప్రసాద్ రెడ్డికే టికెట్ ఖరారవుతుందంటూ ఆయన అనుచరులు బల్లగుద్ది వాదిస్తున్నారు. మరొకవైపు డిప్యూటీ సీఎం గా ఉన్న మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని పార్టీని నమ్ముకొని ఉన్న కుటుంబం కాబట్టి ఖమ్మం జిల్లాలో ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాం కాబట్టి తమకే సీటు ఇవ్వాలంటూ చేస్తున్న ప్రయత్నాలు కూడా చర్చకు దారిస్తున్నాయి. మరొకవైపు కీలక మంత్రిగా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ కూడా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటూ తన సామాజిక వర్గ సమీకరణలతోటి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను తరచూ కలుస్తుండడం మాత్రం చర్చకు దారిస్తా ఉంది. ఈ ముగ్గురు కాకుండా ఇప్పుడు తాజాగా ఇటు సామాజిక వర్గ సమీకరణాలు అటు కాంగ్రెస్ పార్టీ ఈక్వేషన్స్ ఈ నేపథ్యంలో జరుగుతున్న కొత్త రచ్చ మాత్రం పొలిటికల్ గా హీట్ ని పెంచుతా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం మధ్య మార్గంగా కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత పదవుల్లో ఉన్న ప్రముఖులు కాకుండా కొత్త వారికి ఖమ్మం టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే అంశం తెర మీద తీసుకురావడం ఇప్పుడు ఈ 2-3 కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉంది. వీరెవరూ కాకుండా కొత్తగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన సురేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే ఒక ఈక్వేషన్స్ పై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. మరొక వైపు మల్లు కుటుంబం నుంచి మల్లు రవికి టికెట్ ఇచ్చారు కాబట్టి ఆ కోటాలో మల్లు నందిని పక్కకు పెడితే ఎలా ఉంటుందనే చర్చ మరొకవైపు సాగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వీరెవరికి కాకుండా సామాజిక వర్గాల సమీకరణ నేపథ్యంలో ఒక మీడియా సంస్థ అధిపతి పేరు ప్రముఖంగా చర్చ రావటం ఇటు కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు ఈ టికెట్ ఆశిస్తున్న ముగ్గురు నేతల అనుచరులను గుబులు పుట్టిస్తా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కొత్త ఈక్వేషన్స్ తెరదీస్తా ఉంది. ఇప్పుడు కరీంనగర్ ఖమ్మం సీటుపై నెలకొన్న ప్రతిష్టంభనపైనే అంతా చర్చ సాగుతా ఉంది. కరీంనగర్ టికెట్ ఆశిస్తున్న ప్రవీణ్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాల్సిందేనంటూ జరుగుతున్న ప్రయత్నాలతోటి సామాజిక వర్గ కోణం కూడా ఇప్పుడు చర్చకు దారిస్తా ఉంది. ఒకవేళ కరీంనగర్ లో ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇస్తే ఖమ్మంలో ప్రసాద్ రెడ్డికి గానీ సురేందర్ రెడ్డి గానీ టికెట్ దక్కబోవచ్చని ఆయన అనుచరులు చెప్తున్నారు. మరొక వైపు మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయనకి సన్నిహితుడిగా ఉన్న మీడియా సంస్థ అధినేతకు టికెట్ దక్కాలంటూ తెర వెనుక జరుగుతున్న ప్రయత్నాలు మాత్రం ఇటు పొంగులేటి అటు మల్లు వర్గాల మధ్య రచ్చకు దారిస్తీస్తా ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి టికెట్ దక్కకపోతే ఆయన కుటుంబానికి చెందిన సురేందర్ రెడ్డికి లేదా ఎవరికైనా ఇస్తే బాగుంటుందనే ఆలోచన కాంగ్రెస్ లోని ఒక వర్గం వాదిస్తుండగా ఒకవేళ మల్లు నందిని టికెట్ రాకపోతే సామాజిక వర్గాల సమీకరణలో మల్లి కుటుంబానికి సన్నిహితంగా ఉండే మీడియా అధినేతకి ఇస్తే ఎలా ఉంటుందనే భావన మరికొన్ని వర్గాల్లో వ్యక్తమవుతా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొత్తం వ్యవహారాన్ని రాహుల్ గాంధీకి అప్పగించినట్టుగా తెలుస్తా ఉంది. నిన్న జరిగిన CWC మీటింగ్ కి హాజరుగాని రాహుల్ గాంధీ మరో 4 రోజులు జరిగే సమావేశానికి హాజరవుతారని ఆయన సమక్షంలో జరిగే తుది చర్చలో కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థిపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.